హాయ్ ఫ్రెండ్స్, అందరికీ జై హో. సో ఈరోజు ఒక గ్రేటెస్ట్ డే అని చెప్పుకోవచ్చు అనమాట. బికాజ్ ఎందుకంటే ఇక్కడ ఈరోజు పలంనేర్ టీం నుంచి 17 మెంబర్స్ అందరూ కూడా టీం మెంబర్స్ అందరూ కూడా మేము చెన్నైలో జరిగే అభిషేక్ మహాగురుజీ ట్రైనింగ్ కోసం వెళ్తున్నాం అనమాట. సో రియలీ చాలా 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 హ్యాపీగా ఉందండి. బికాజ్ ఎందుకంటే 2021లో మేము హోటల్ షెర్టాన్లో అభిషేక్ మహాగురుజీ దగ్గర 1 నైట్ స్టే ట్రైనింగ్ అనేది తీసుకోవడం జరిగిందనమాట. సో ఆ తర్వాత అభిషేక్ మహాగురుజీ ట్రైనింగ్ కోసం అయితే ఇక్కడ నేను తర్వాత నాతో పాటు సాంబశివ సారు సెకండ్ టైం ట్రైనింగ్ తీసుకోబోతున్నామండి. రియల్లీ చాలా హ్యాపీగా ఉంది. 2021 జనవరిలో హైదరాబాద్లో హోటల్ షెరటాన్లో తీసుకున్నామన్నమాట. 1 నైట్ స్టే ట్రైనింగ్ అనేది తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇదే అనమాట ఫస్ట్ టైం దిశ ట్రైనింగ్ అయితే అభిషేక్ మహాగురుజీ దగ్గర ఫస్ట్ టైం చెన్నైలో తీసుకోబోతున్నాము. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. లాస్ట్ ఇయర్ వచ్చేసి బెంగళూరులో అటెండ్ అయ్యామన్నమాట దిశ కోసము. సో లాస్ట్ ఇయర్ అటెండ్ అయిన వాళ్ళు ఇక్కడ నేను, నాతో పాటు సాంబశివ సారు అండ్ నెక్స్ట్ ఉషా మేడం ముగ్గురం మాత్రమే ఉన్నాము. సో గ్రేట్ అని చెప్పుకోవచ్చు. లాస్ట్ ఇయర్ ఉషా మేడం దిశాకు వచ్చినప్పుడు జస్ట్ డీడీ కూడా క్లోజ్ చేయలేదన్నమాట. సో జస్ట్ అప్పుడే అనుకునింది సరే చూద్దాం ఒకసారి ట్రైనింగ్ అని చెప్పేసి దిశ ట్రైనింగ్కి రావడం జరిగింది. ఈరోజు చూడొచ్చు అనమాట. మేడం లాస్ట్ ఇయర్ ఒక్క పర్సన్ వచ్చి ఈరోజు టీంని తయారు చేసింది అనమాట. ర్యాంక్ 2 కూడా కంప్లీట్ చేసుకునింది. థాయిలాండ్ టార్గెట్ విన్ అయింది. అలాగే ర్యాంక్ 3కి కూడా దగ్గరుందని చెప్పుకోవచ్చు. సో ఇదే అనమాట పవర్ ఆఫ్ సిస్టమ్, పవర్ ఆఫ్ దిశ అని చెప్పుకోవచ్చు అండి. సో ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎవరైతే చాలామంది అనుకుంటూ ఉంటారు మా డౌన్లైన్స్ రాలేదు, మా టీం మెంబర్స్ రాలేదు అనేసి, ఇంకా లేదు ఎక్కువ మంది వచ్చింటే బాగుందని అనుకుంటూ ఉంటారు. బట్ నో ప్రాబ్లం అనమాట. సో రియలీ నిజంగానే ఇదే పవర్ ఆఫ్ దిశ అంటే. సో చూస్తున్నాము ఈరోజు సక్సెస్ వెనకాల సీక్రెట్ ఏమైనా ఉంది అంటే అది దిశ మాత్రమే అని చెప్పుకోవచ్చండి. దానికి ఎగ్జాంపుల్ ఇక్కడ లైవ్ ఎగ్జాంపుల్ అనమాట ఉషా మేడం అయితే. సో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే కొంతమంది నేను ఒక్కటే వచ్చాను అని అనుకుంటూ వచ్చారు, ఖచ్చితంగా దిశకు వచ్చిన తర్వాత మంచి ట్రైనింగ్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇయర్ వాళ్ళు ఇలా కాదు ఇంకా పెద్ద టీంని తయారు చేస్తారనేసి నేనైతే గట్టిగా నమ్మకం ఉందండి. ఖచ్చితంగా అది 100% కూడా జరుగుతుందనమాట. దిశకు వస్తేనే ఒక డెసిషన్ అనేది తీసుకుంటారు. నిజంగానే లైఫ్లో టర్నింగ్ పాయింట్ ఏమన్నా ఉంది అంటే అది దిశ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్న వాళ్ళలో ఇక్కడ లాస్ట్ ఇయర్ దిశకు అటెండ్ అయిన ఉషా మేడం ఉన్నారు. సో ఉషా మేడం లాస్ట్ ఇయర్ దిశకు అటెండ్ అయ్యారు. ఈరోజు ఇంత టీంని తయారు చేశారు, ఒక్క పర్సన్ని తయారు చేశారనమాట. మరి ఈరోజు సెకండ్ టైం వస్తున్నారు. సో యాక్చువల్లీ గురూజీ వాళ్ళు ఏం చెప్తారంటే 4 టైమ్స్ దిశకు అటెండ్ అయితే తప్పనిసరిగా వాళ్ళు డైమండ్ అయిపోతారని చెప్తారు. మరి మేడం అయితే సెకండ్ టైం, నేను కూడా సెకండ్ టైం అటెండ్ అవుతున్నాను. మరి మేడం మాటల్లో విందాం ఏమనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ దిశకు అటెండ్ అయ్యారు, ఈరోజు ఇంత టీంని తీసుకెళ్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ టైం అనమాట అభిషేక్ మహాగురుజీ ట్రైనింగ్ వినబోతుంది. సో మేడం మాటల్లో విందాం. చెప్పండి మేడం, ఉషా మేడం మీకు ఎలా అనిపిస్తుంది? గుడ్ మార్నింగ్ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ ఇయర్ దిశకి వెళ్ళినప్పుడు సోమశంకర్ మహాగురుజీ ద్వారా ట్రైనింగ్ అనేది తీసుకోవడం జరిగింది. సో బెంగళూరులో అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డీడీ కూడా కట్టలేదు. ఎందుకంటే ఫస్ట్ నేను ఆలోచించాను అనమాట, సరే వెళ్దాం ఒక్కసారి, పోయేదేముంది అనే అవకాశం బేబీ మేడంతో నేను వెళ్ళానమాట. సో ఈరోజు నేను నిలబడ్డాను అంటే దిశనే చెప్పచ్చు. దిశ వెళ్తే దశ మారుతుంది, అది ప్రూఫ్ నిజమైందనమాట. ఎందుకంటే ఇప్పుడు సెకండ్ టైం అటెండ్ కాబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నాతో పాటు నా టీం మెంబర్స్ కూడా అటెండ్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇంత మంచి లైఫ్, ఇంత మంచి టీం ఇచ్చినందుకు, సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సాంబశివ సార్ మీకు కూడా. ఓకే అండి, ఉషా మేడం కోసం బిగ్ క్లాప్స్ అండి. నెక్స్ట్ అలాగే ఇక్కడ ఫస్ట్ టైం అనమాట మీనా మేడం అయితే ఫస్ట్ టైం వస్తున్నారు యాక్చువల్లీ దిశకి. మరి మేడం ఫీలింగ్ ఇంతవరకు అభిషేక్ మహాగురుజీ ట్రైనింగ్ అనేది వినలేదు, జస్ట్ ఫోటోల్లో మాత్రమే చూసింటారు. మరి మీ ఫీలింగ్ చెప్పండి, ఎలా అనిపిస్తుంది? హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ మేడం. ఫస్ట్ టైం నేను దిశకి వెళ్తున్నాను, కానీ ఆడ ఎలా ఉంటుందో నాకైతే తెలియదు. కానీ ఇక్కడే ఊహల్లోనే చెప్పలేనమాట. వీళ్ళు చెప్పగానే, మా మేడం చెప్పగానే అనిపించింది ఎలా ఉంటుందో. ఆడ ఒకసారి డ్రీమ్ అని తెచ్చుకున్నాను అనమాట. ఇలా ఉంటుందని ఒకసారి అనిపించింది. ఖచ్చితంగా చూసి తర్వాత
ఖచ్చితంగా చూడకముందే నేనైతే ఈ బిజినెస్ చేయాలనుకున్నాను. చూసినాక ఖచ్చితంగా నిలబడి ఉంటాము, సక్సెస్ అనేది వస్తుందని నాకు అనిపించింది. తప్పకుండా వస్తుంది మేడం. ఆల్ ద బెస్ట్ మేడం. కంగ్రాచులేషన్స్ దిశాకు వస్తున్నందుకు. అలాగే నెక్స్ట్ లాస్ట్ టైం పావని మేడం ఉన్నారు. లాస్ట్ టైం చాలా కారణాలు చెప్పి తప్పించుకున్నారు అనమాట దిశాకి. ఇయర్ అయితే గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అభిషేక్ మాగురుజీ ట్రైనింగ్ అయితే సెకండ్ టైం వింటున్నారు. లాస్ట్ టైం హోటల్ షెరటానికి కూడా హైదరాబాద్కి వచ్చారు. మరి మేడం ఫీలింగ్లో తెలుసుకున్నాం. రియలీ గ్రేట్ అని చెప్పుకోవచ్చు. సో చాలామంది డబ్బు లేదని చెప్పి కారణాలు చెప్తూ ఉంటారనమాట. సో మేడం అయితే నిజంగానే సక్సెస్ రాకపోయినా కానీ అప్పు చేసుకొని మరీ దిశాకు వస్తున్నారు. నేను కూడా సక్సెస్ అవ్వాలి అని చెప్పండి మేడం, మీ ఫీలింగ్ చెప్పండి. గుడ్ మార్నింగ్ అండి, నా పేరు పావని. నేనైతే ఫస్ట్ దిశాకి లాస్ట్ టైం రమ్మని చెప్పినప్పుడు మేడము దిశాకి వెళ్తేనే మనకి సక్సెస్ వస్తుందా, వెళ్ళకపోయినా వస్తుందిలే అని నేను అనుకున్నాను. అది కరెక్ట్ కాదండి, వెళ్తేనే వస్తుందని. ఎందుకంటే నాకన్నా ముందు పోయేసి వచ్చిన వాళ్ళని చూస్తున్నాను కాబట్టి నాకు అర్థమైంది. ఈసారి చెప్తానే కూడా ఫస్ట్ నేను రాకూడదని అనుకున్నాను, కానీ అందరికీ సక్సెస్ వస్తుంది, ఎట్లో ఒకట్లు పోవాలా అని గట్టిగా అనుకున్నాను. దేవుడు అనేవాడు నాకు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఇచ్చినాడు. నేను వెళ్తున్నాను, వెళ్ళి సక్సెస్ అనేది బాగా రావాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ మేడం, కంగ్రాచులేషన్స్ మేడం. ఓకే, అండ్ నెక్స్ట్ అలాగే మన మధ్యలో శ్రీవాణి మేడం ఉన్నారు. సో రియల్లీ గ్రేట్ అని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే యాక్చువల్లీ బెంగళూరులో దిశ జరుగుతుంది. లాస్ట్ ఇయర్ కూడా బెంగళూరుకి వెళ్ళినప్పుడు కూడా జస్ట్ అనుకున్నాను పిలుద్దామని చెప్పి, బట్ చిన్న పిల్లల వల్ల తను రాలేకపోయిందనమాట. ఇయర్ బెంగళూరు నుంచి తను చెన్నైకి వస్తుంది. రియల్లీ గ్రేట్ అని చెప్పుకోవచ్చు. చాలా డిస్టెన్స్ అనమాట. ఇంత డిస్టెన్స్ నుంచి కూడా తను ఇంట్రెస్ట్ కొద్దీ నేను కూడా ఒకసారి అటెండ్ అవ్వాలి అని చెప్పి ఏ మాత్రం కూడా చాలా మంది రీజన్స్ చెప్తూ ఉంటారు, బట్ ఏ మాత్రం ఎన్నో ఉన్నాయి. చిన్న పిల్లలు రాలేని పరిస్థితి అయినా కూడా అటన్నిటిని కూడా పక్కన పెట్టేసి ఈరోజు వస్తుంది. బట్ తన మాటల్లో విందాం ఏమనిపిస్తుంది ఏంటి అనేది, తను ఎందుకు రావాలనుకుంటుంది అనేది కూడా విందామండి. ఎందుకంటే చాలా లాంగ్ డిస్టెన్స్, బెంగళూరు టు చెన్నై అంటే మాటలు కాదు, లాంగ్ డిస్టెన్స్ అనమాట. చెప్పండి మేడం, మీ ఫీలింగ్ చెప్పండి. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. నాకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే, నేను ఫస్ట్ బేబీ మేడం చూసా నేను ఈ దిశకు రావాలనుకున్నా. ఫస్ట్ 2 years బ్యాక్ నేను ఐడి వేసుకున్నా, కానీ ఏదో నాకు నమ్మబుద్ధి కాదు. కానీ మేడం సక్సెస్ అయిన తర్వాత అవును ఆ మేడం చెప్పే మాటల్లో విని మనం కూడా ఒకసారి అటెండ్ అవుదాము, అటెండ్ అయితే తెలుస్తుంది, లేకపోతే మనకు కూడా తెలియదు. కానీ చాలా ఇంట్రెస్ట్గా నేను వద్దామనేసి అనుకున్నాను. కానీ మా ఇంట్లో ఫస్ట్ ఒప్పుకోలేదు. అంటే చిన్నపిల్లలు ఉన్నారు కదా, చిన్నపిల్లలు ఉన్నారు వద్దు అట్లా ఇట్లా అన్నారు. ఆయన కూడా మళ్ళీ మా ఆయన ఒప్పుకున్నాడు. సరే మేడం కన్విన్స్ చేసింది, సరే అనేసి మళ్ళీ నేను ఒకసారి అటెండ్ అవుదాము, దాని తర్వాత బిజినెస్ చేద్దాము, నేను సక్సెస్ కావాలా, ఫస్ట్ నేను డైమండ్ అవ్వాలనేసి నాకు చాలా కోరిక ఉంది. బిజినెస్ సక్సెస్ అవ్వాలనేసి ఈ దిశ ఒకసారి అటెండ్ అవుదాము అనుకుంటున్నాను. ఓకే మేడం, ఆల్ ద బెస్ట్ మేడం, కంగ్రాచులేషన్స్ దిశాకు వస్తున్నందుకు. ఓకే అండి, అలాగే మన మధ్యలో జ్యోతి మేడం ఉన్నారు. లాస్ట్ టైం వచ్చేసి దిశాకు ముందు ప్లాన్ చెప్పాము, దిశాకి ఇన్వైట్ చేశాము, బట్ ఆ రోజు దిశ వాల్యూ అనేది తెలియలేదన్నమాట. ఆ రోజు దిశాకి అటెండ్ అయింటే ఇంకా ఎక్కడో ఉండేది లైఫ్. కాకపోతే అయినా కూడా పర్లేదు, నో ప్రాబ్లం అని చెప్పుకోవచ్చు. సక్సెస్ లేట్గా వచ్చినా కానీ సో మేడం కూడా ర్యాంక్ 2 అచీవ్ చేసుకున్నారు. అలాగే థాయిలాండ్ టార్గెట్ కూడా విన్ అయ్యారనమాట. మరి మేడం మాటల్లో విందాం ఏమనిపిస్తుంది. ఇయర్ దిశాకు వస్తుంది. లాస్ట్ ఇయర్ ఈ పేరు అయితే వినింది, చాలా ప్రెషర్ చేశాము రమ్మని చెప్పి, అయినా కూడా ఇప్పుడు వస్తుందన్నమాట. సో మేడం మాటల్లో విందాం. చెప్పండి మేడం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. నేను దిశ అనేది చెప్తూనే ఉన్నారు, బట్ ఆ దిశ ఏంటో కూడా నాకు తెలియదు అనమాట. లాస్ట్ ఇయర్ వచ్చేసి జస్ట్ ప్లాన్ మాత్రమే వింటాను, దిశ అనేది నాకు అవగాహన అనేది లేదనమాట. బట్ మన మహాగురుజులు చెప్తూనే ఉన్నారు, దిశకి అటెండ్ అయితేనే మన దిశ మారుతుంది అని అంటున్నారు. సో బేబీ మేడం చెప్పడం వల్ల సర్లే ఏదైతే అవుని అంటే మనం డైమండ్ అవ్వాలి అంటే 4 times అనేది మనం దిశకి అటెండ్ అవుతానే డైమండ్ అవుతామని మన మహాగురుజులు మన మేడం అనేది చెప్తూనే ఉన్నారు. సో దానికోసం అనేది ఖచ్చితంగా అటెండ్ అవ్వాలని కాన్ఫిడెంట్తో నేను అటెండ్ అయ్యాను. అలాగే నాకు సక్సెస్ అవ్వాలనే దీంతోనే నేను ముందు అడిగి వేస్తున్నాను అనమాట. థ్యాంక్ యూ మేడం, నాకు ఇంత మంచి అవకాశం. ఓకే మేడం, ఆల్ ద బెస్ట్, కంగ్రాచులేషన్స్ మేడం. అండ్ నెక్స్ట్ అలాగే ఇక్కడ మన మధ్యలో జూనియర్ ఉషా మేడం ఉన్నారు. ఇదే ఫస్ట్ టైం అనమాట. సో రావడమే మేడంకి ఒక మంచి నరేష్ మాగురుజీ ట్రైనింగ్ విన్నారు, అక్కడ QSC తీసుకున్నారు, వెంటనే ర్యాంక్ 1 అయ్యారు, ర్యాంక్ 2 కూడా దగ్గరున్నారు. సో గ్రేట్ అని చెప్పుకోవచ్చు. చెప్పగానే ఎన్నో రీజన్స్ ఉన్నా కానీ అయినా కూడా దిశకు వస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి 100% డిసైడ్ అయ్యారనమాట.
సో మరి మేడం మాటల్లో వింది. మేడంకి పెద్దగా తెలియదు అనమాట అప్లయన్స్ ఎవరు ఉంటారు ఏంటి అనేది కూడా ఇప్పుడిప్పుడే తెలుసుకుంటూ ఉన్నారు, పేర్లు కూడా పెద్దగా తెలియదు. బట్ అయితే ఏదో ఒకటి ఉంది మన కోసం అన్నట్లుగా మేడం డిసైడ్ అయ్యారు. మేడం మాటల్లో విందాం, మరి ఏమనిపిస్తుంది, ఎలా ఫీల్ అవుతుంది అనేసి చెప్పండి మేడం. హాయ్, గుడ్ మార్నింగ్. నాకు ఈ అవకాశం వచ్చి ఉషా మేడం ద్వారానే వచ్చిందనమాట. ఈరోజు దిశాకి వచ్చి బేబీ మేడం వాళ్ళు మేమంతా దిశాకి పోయి సక్సెస్ అయినాము అని చెప్పిన దానికి ఒక్క కారణం వల్లనే నేను కూడా ఈరోజు బయలుదేరినమాట. ఎందుకంటే మనం వచ్చేసినాము చేసినాము 1000-500కో కష్టపడుతున్నాం సాలే అని అనుకోకూడదు అనమాట. మనం ఎప్పుడైతే వారం శక్తులు తీస్తాం, ఎక్కువ అయితే ఇన్కమ్ అనేది తీస్తామో, ఒక 2 లక్షలు ఇన్కమ్ అనేది తీస్తేనే మనం చేసిన బిజినెస్కి మనకు వాల్యూ అనేది ఉంటుంది. అందువల్లనే దీనికి పోతే మనకు తెలుస్తుంది అని గట్టిగా నిలబడి ఈ పొద్దు దిశాక్ అనేది పోతున్నాం. ఓకే మేడం, ఆల్ ద బెస్ట్ మేడం, కంగ్రాచులేషన్స్ మేడం. నెక్స్ట్ అలాగే మన మధ్యలో విజయలక్ష్మి మేడం ఉన్నారు. మేడంకు లాస్ట్ ఇయర్ కూడా తెలుసు అనమాట, దిశ అంటే తెలుసు. బట్ అయినా కూడా నాకు ఈ బిజినెస్ వద్దు అన్నారు. బట్ ఇయర్ గ్రేట్ అని చెప్పుకోవచ్చు. నరేష్ మా గురించి ట్రైనింగ్ విన్న తర్వాత మేడం యాక్టివ్ అయ్యారు, బిజినెస్ చేయాలని డిసైడ్ అయ్యారు. అలాగే చెప్పగానే అసలు దిశ కూడా ఒప్పుకున్నారనమాట. రియల్లీ గ్రేట్ అని చెప్పుకోవచ్చు. సో మరి మేడం మాటల్లో విందాం, మేడం ఎలా ఫీల్ అవుతున్నారు, దిశ కోసం ఎందుకు వస్తున్నారు అనేసి చెప్పండి మేడం. హాయ్, అందరికీ గుడ్ మార్నింగ్. నా పేరు విజయలక్ష్మి, మాది బంగారుపాళ్యం. దిశ ఫస్ట్ టైం నేను రావడము, బేబీ మేడం ద్వారా వస్తున్నాను. సక్సెస్ అవుతానని కాన్ఫిడెంట్ నాలో ఉంది. అందరూ సక్సెస్ అవుతారు, కాకపోతే అప్లైని ఎలా చెప్తే అలా వింటూ ముందుకు వెళ్ళామంటే సక్సెస్ అనేది ఇంకా తొందరగా వస్తుంది. దిశకు వచ్చామంటే దశ మారిపోతుందని మేడం గారు చెప్పారు. కాబట్టి కాన్ఫిడెంట్గా నేను దిశకు వస్తున్నాను, సక్సెస్ అవుతాను. ఆల్ ద బెస్ట్ మేడం, కంగ్రాచులేషన్స్. నేను సక్సెస్ అవుతానని కాన్ఫిడెంట్గా చెప్పండి. గ్రేట్, అదే కదా సార్ కావాల్సింది, అవునా కదా. సో నెక్స్ట్ అలాగే మన మధ్యలో చంద్రకళ మేడం ఉన్నారనమాట. గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఇదే ఫస్ట్ టైం అటెండ్ అవుతున్నారు. ఫస్ట్ ఇక్కడ ఒక ట్రైనింగ్ అటెండ్ అయ్యారు, నెక్స్ట్ దిశకు వస్తున్నారు. సో మేడం కూడా ర్యాంక్ 1కి దగ్గరున్నారనమాట, QSC తీసుకున్నారు. సో మరి మేడం మాటల్లో విందాం, మేడంకి ఎలా చెప్పండి మేడం. హాయ్, నా పేరు చంద్రకళ. నాకు ఈ అవకాశం జ్యోతి మేడము గోపి సార్ వల్ల వచ్చింది. ఈరోజు నేను దిశాకి అటెండ్ అవ్వడానికి స్టార్టింగ్లో అయితే ఇంట్రెస్ట్గా లేను. ఎందుకంటే రోజు మనం వెళ్తున్నాం కదా, చూస్తున్నాం కదా, చాలే ఇంతలోనే చాలు అనుకున్నాను. కాకపోతే తర్వాత గోపి సారు, జ్యోతి మేడము, ముఖ్యంగా బేబీ మేడం నాకైతే చాలా సపోర్ట్ చేసి దిశాకి సపోర్ట్ చేసినారు. ఎందుకంటే ఇంతటితోనే మన ప్రయాణం ఆగకూడదు. దీనివల్ల మామూలుగా చెప్తా ఉంటారు కదా, సుడి తిరుగుతుంది అంటారు కదా, ఆ సుడి అనేది తిరిగి నా లైఫ్లో కూడా నేను చేంజ్ తెచ్చుకోవాలనేసి మేడము చాలా మోటివేషన్ చేసిన తర్వాత నేను కూడా మూవ్ అయ్యానమాట. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మన ఫ్యామిలీ సేఫ్ షాప్ ఫ్యామిలీ ఇంతే అనుకున్నాను. కాకపోతే ఇంకా కొంతమందిని కలవడానికి అవకాశం ఉంది. వాళ్ళు కూడా మన వాళ్ళే. అక్కడ కూడా మనం ఇంకా ఎంతో నేర్చుకోవచ్చు. దాని ద్వారా ఇంకా ముందుకు వెళ్ళి మన బిజినెస్తో పాటు మన ద్వారా వచ్చే కొత్త మెంబర్స్ని కూడా తీసుకొని వచ్చి మన ఫ్యామిలీలో ఇన్వైట్ చేసి మనం ఎలా గోల్ రీచ్ అవ్వాలి, మన లైఫ్లో కూడా ఇంప్రూవ్మెంట్. జూమ్ మీటింగ్లో అయితే గురూజీ సార్ చెప్పారనమాట, మన లైఫ్లో కూడా మనం చేంజ్ అయ్యే అవకాశం చాలా ఉంది అన్నప్పుడు ఇంకా నేను ఇంట్రెస్ట్ పెట్టి ఇంకా ముందుకు వెళ్ళాలి అని కొత్త ఆలోచనతో ఈ దిశ ట్రైనింగ్కి రావడానికి ఇంకా ఇంట్రెస్ట్గా ఉన్నాను అనమాట. చాలా థ్యాంక్స్ మేడం, అందరికీ కూడా చాలా థ్యాంక్స్. చంద్రకళ మేడం అనమాట. అందుకే చెప్తూ ఉంటాను, అందరూ మాట్లాడినట్టు కాకుండా ఒక డిఫరెంట్గా, కొత్త సరళిలో, కొత్త శైలిలో, ఓకేనా. సో నూతనంగా కొత్త విషయాలు జోడించి చెప్తారనమాట. అదే గ్రేట్ అని చెప్తాను ఎప్పుడు. అదే అందరూ మాట్లాడేది ఒక డిఫరెంట్ అయితే మీరే ఒక డిఫరెంట్ ఉంటారు మేడం. క్రియేటివిటీ అంత ఉందన్నమాట మీ మాటలకి, ఓకేనా. సో ఆల్ ద బెస్ట్ మేడం, కంగ్రాచులేషన్స్ మేడం. సో నెక్స్ట్ అలాగే మన మధ్యలో తేజ మేడం ఉన్నారు. ఇంతవరకు సేఫ్ ర్యామ్లో ఎవరు నాకు థ్రిల్లర్ మూవీ చూపించలేదు. మా తేజ మేడం థ్రిల్లర్ మూవీ చూపించింది అనమాట దిశ కోసం రావడానికి. హర్రర్ మూవీ అన్నా ఓకే, భయపడన్నా ఉండిపోవచ్చు. ఇది హర్రర్ కూడా కాదు. ఏం జరుగుతుందా నెక్స్ట్ మినిట్కి ఏంటి, నెక్స్ట్ ఏంటి, వస్తుందా రాదా బాహుబలి 3 చూపిస్తా ఉంది. బాహుబలి కంటే ఎక్కువ టెన్షన్ పెట్టేసింది అనమాట నిజంగానే. అది కూడా ఒక రోజు కాదు, 1 వీక్ కాదు, 1 మంత్ నుంచి కరెక్ట్ గా అలా జరిగిందండి. మొత్తానికి ఎట్టకేలకి ఆ సినిమా మొత్తానికి చర్చి ముందు వచ్చి నిలబడినావు.
అనమాట దిశాకి. చెప్పండి మేడం మీ ఫీలింగ్ చెప్పండి. మా ఫీలింగ్ ఇదే అన్నమాట. మిమ్మల్ని ఇలా చూస్తాం అలా ఉందన్నమాట మా పరిస్థితి. ఏడా సార్ మీ ఊరికి రావాలా, ఏనుగుల మధ్యలో ఎవరు మిమ్మల్ని ఎదుక్కొని వచ్చేవాళ్ళు స్వామి అన్నట్లు అయిపోయింది మా పరిస్థితి. లోకల్లో ఉంటే అన్న పోయి పట్టుకొని వచ్చేస్తాము అనేసి. చెప్పండి మేడం మీ ఫీలింగ్ చెప్పండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్ నాకు ఇంత మంచి అవకాశం అయితే ఇచ్చినందుకు. మేడం చెప్తా ఉంటారనమాట దిశకి వెళ్తే మీ డ్రెస్ అనేది మారుతుంది అనేసి. కనీసం ఒక మంత్ నుంచి మేడం చెప్తున్నాను అనమాట. లాస్ట్ మినిట్ వరకు కూడా వస్తానో రాను అనేసి అయోమయంలో ఉన్నాను. బట్ అయితే దిశకి రావాలి అనేసి కాన్ఫిడెంట్గా ఉన్నాను కాబట్టి వచ్చాను. చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. దేవి మేడం శాంభవి మేడం ఆల్ ద బెస్ట్. కంగ్రాచులేషన్స్. అందరు వచ్చింది కాదు కానీ మీరు వచ్చింది అనమాట. నెక్స్ట్ అలాగే మన మధ్యలో సో శాంభవి మేడం ఉన్నారు. సో కమిట్మెంట్ లీడర్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో మరి దిశాకి వస్తున్నారు. మరి మేడం మాటల్లో విందాం. ఇదే ఫస్ట్ టైం అనమాట. సో మేడంకి ఎలా అనిపిస్తుంది, ఎందుకోసం దిశాకి వస్తున్నారు అనేది చెప్పండి మేడం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. నాకేనేది ఈ అవకాశం అనేది బేబీ మేడం ద్వారా వచ్చింది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు మనం అందరూ ఒక సేఫ్ షాప్ ఫ్యామిలీగా ఈరోజు మీట్ అయినందుకు మేడం. దిశ అనేది నేను ఇంతవరకు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట. కానీ ఒకేసారి కమిట్మెంట్ తీసుకున్నాను. ర్యాంక్ రత్న అవార్డ్స్కి వచ్చి ఈ బిజినెస్ చేయాలా, నా పిల్లలకు మంచి లైఫ్ ఇవ్వాలా, మనం కూడా దాంట్లో ఉండాలా అని అనుకున్నాను మేడం. అప్పుడే కమిట్ అయ్యాను అనమాట. ఇది చేయాలా, మనము లాస్ట్ వరకు చేసి సక్సెస్ చేయాలనుకున్నాను. కానీ ఇప్పుడు ఇలా అందరూ హ్యాపీగా ఉన్నదానికి కలిసినందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉంది మేడం. ఈ దిశకి వెళ్తే దశ అనేది మారుతుంది. మీకు ఎన్నోసార్లు చెప్పారనమాట. ప్రతి ఒక్క మూమెంట్ కావచ్చు, ప్రతి పాయింట్ కావచ్చు, నేను మీరు చెప్పేది ప్రతి పాయింట్ అబ్జర్వ్ చేస్తానమాట. దీనివల్ల ఎలా చేస్తారు, ఎలా ఉంటారని చెప్పేసి అక్కడ వెళ్ళి మనం చూసి ఇంకా మనం ఏం నేర్చుకోవాలా, మనం ఇంకా ఏం తెలుసుకోవాలని చెప్పేసి అన్నీ తెలుసుకుంటాను మేడం. ప్రతి ఒక్క పాయింట్ మీరు చెప్పినట్టుగానే చేస్తాను మేడం. అక్కడ మన గురూజీ లేదు చెప్తే అది నేను చేస్తాను మేడం తప్పకుండా. థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం, ఆల్ ద బెస్ట్. కంగ్రాచులేషన్స్ మేడం. సో నెక్స్ట్ అలాగే మన మధ్యలో మేడం జానకి రత్న మేడం ఉన్నారు. బాలాజీ సార్ వాళ్ళ వైఫ్ అనమాట. సో గ్రేట్ అని చెప్పుకోవచ్చు. సార్కి మంచిగా సపోర్ట్ చేస్తుంటారు బిజినెస్ లో. ఈరోజు దిశాకి కూడా వస్తున్నారనమాట. సో చెప్పండి మేడం మీకు ఎలా అనిపిస్తుంది? మీరు అనుకోలేదనమాట దిశాకి వస్తామని చెప్పి, అవునా కదా? నిన్న నైట్ వరకు కూడా అనుకోలేదు. అయినా సడన్ గా డిసైడ్ అయ్యి సెకండ్ హారర్ అన్నమాట. అవును, అట్లా అంటే ఎవరు వస్తారా తెలీదు. సార్ వస్తారా, మేడం వస్తారా, ఎవరు ఇల్లేదు, ఇద్దరు రారా, ఇలాది సస్పెన్స్ మూవీ సస్పెన్స్ చూపించారు. మరి మీకు ఎలా అనిపిస్తుంది చెప్పండి. అవునా? సో అంటే ఇలా అందరితో కలవడం, జర్నీ చేయడం, అవునా కదా? మీకు ట్రైనింగ్ ఎలా ఉంటుందో తెలియదు కానీ బట్ హ్యాపీగా ఉంది. ఓకే మేడం, ఆల్ ద బెస్ట్. ఓకేనా? అండ్ నెక్స్ట్ మేడం నన్ను పంపించట్లేదు అన్నట్టుగా ఉంది. నెక్స్ట్ ఇక్కడ సంతోషి మేడం వచ్చారు మన విద్యలోకి. మాటలు నేర్చుకుంటారు మీరు. ఇది రోజులు మాట్లాడబట్టుకుంటున్నాము. అందరూ చెప్తా అంటారు మేడం అది మారుతుందని. నేను ఖచ్చితంగా మార్చుకోవాలని అనుకుంటాను. సక్సెస్ అవ్వాలా, మార్చుకోవాలనేసి అనుకుంటున్నాను మేడం. మీకు ఫస్ట్ థ్యాంక్స్ మేడం. నిజంగా ఒప్పించినందుకు ఫ్యామిలీ మేడంకి థ్యాంక్స్. నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ రాకూడదు అనుకున్నాను నేను, నాకుండే ఇబ్బందుల వల్ల. మేడం అయితే మేడం వాళ్ళు చెప్పిన మాటలు బట్టి, విధానం బట్టి సరేలే ఏమైతే కానీ వెళ్ళేసి హ్యాపీగా వద్దాము, మనం కూడా మార్చుకుందాము మనకి అనుకుంటున్నాం కాబట్టి సక్సెస్ అవ్వాలని. ఓకే, ఆల్ ద బెస్ట్. కంగ్రాచులేషన్స్ మేడం. ఓకే, నెక్స్ట్ అలాగే మన మధ్యలో సో నెక్స్ట్ అండి మన మధ్యలో నాగవేణి మేడం ఉన్నారు. యాక్చువల్లీ గ్రేట్ అని చెప్పుకోవచ్చు. బికాజ్ ఎందుకంటే చాలా మంది చెప్తూ ఉంటారనమాట సేఫ్ షాప్ లో మొన్ననే కదా డీడీ ఇచ్చాం, ఇంత బిన్నే చిన్న ట్రైనింగ్ కి రమ్మంటేనే, కోర్ ట్రైనింగ్ కి రమ్మంటేనే 200 ఇవ్వాలా, 500 ఇవ్వాలా, 1000 ఇవ్వాలా అని చెప్పి ఆలోచన చేస్తూ ఉంటారు. అట్లాంటిది మేడము ఏకంగా డీడీ ఇచ్చి జస్ట్ ప్రోడక్ట్ ఇవ్వడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాం, దిశ గురించి ప్రమోషన్ చేసినాము. జస్ట్ ఒక్క మాట కూడా నో అని చెప్పలేదన్నమాట. గ్రేట్ అని చెప్పుకోవచ్చు. నో క్వశ్చన్స్. ఎంత కట్టాలా, ఎప్పుడు రావాలా, ఎన్ని రోజులు ఉంటుంది, అంత మాత్రమే అడిగారనమాట. ఏ మాత్రం కూడా నేను రాను అని చెప్పలేదు. రియలీ చాలా 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 పాజిటివ్ యాటిట్యూడ్ అండి. నిజంగానే చాలా మంది చెక్కుల్ని క్యాల్కులేషన్ చేస్తూ ఉంటారు. బట్ ఈ మేడం వచ్చేసి వెంటనే ఆ నెక్స్ట్ డేనే కాంట్రిబ్యూషన్ ఇచ్చేసారనమాట. సో గ్రేట్ లీడర్ అని చెప్పుకోవచ్చు. చెప్పండి మేడం మీ ఫీలింగ్ చెప్పండి. సో మీకు ఎందుకు అనిపించింది వెంటనే ఒప్పేసుకున్నారు, మీకేమనిపించింది?
అంటే మీరు చెప్తా ఉంటే చేరాలనిపిస్తుంది, చేరినాను. జాయిన్ అవ్వాలనిపిస్తుంది, అయినాను. మీరు అక్కడికి వెళ్తే దశ మారుతుంది మారుతుందని చెప్పినారు కాబట్టి వచ్చినాను. అవునా? దశ ఎట్లా మారుతుందో చూస్తాం. వెళ్ళి దశ మార్చుకుందామని వచ్చారా? గ్రేట్ అన్నమాట. ఆల్ ద బెస్ట్ మేడం, కంగ్రాచులేషన్స్ మేడం. ఓకేనా? ఓకే అండి. నెక్స్ట్ మన మధ్యలో ఇక్కడ గోపి సార్ ఉన్నారు. సో ర్యాంక్ 2కి దగ్గర ఉన్నారనమాట. రియలీ గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఇదే ఫస్ట్ టైం దిశాకి వస్తున్నారు. ఎన్నో సిచ్యువేషన్స్, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అయినా కూడా రీజన్స్ ఏమి చెప్పకుండా ఈరోజు దిశాకి వస్తున్నారంటే గ్రేట్ అని చెప్పుకోవచ్చు. సార్ చెప్పండి సార్, మీ మాటల్లో చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, నాకైతే ఇంట్రెస్ట్ ఫస్ట్లో అయితే మేడం చెప్పినప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేదు. తర్వాత మేడం ఒక మోటివేషన్ చేసింది. సరేలే మేడం కానీ వస్తున్నాము అని చెప్పారు. అలాగే ఈరోజు ఏదైతే వస్తున్నామో నెక్స్ట్ ఇయర్ దిశ టైంకి నా డౌన్ లైన్స్లో ఎంతమంది ఉన్నారో అంతమందిలో కనీసం కొంతమందినైనా నేను తెచ్చుకోగలుగుతాను. ఆ క్షమత నాకు ఇవాళ అలాగే కోరుకుంటున్నాను. తప్పకుండా సార్. నెక్స్ట్ టైం పెద్ద బ్యాచ్ రెడీ చేసేయాలి. ఖచ్చితంగా వస్తాను. సో మంచిగా తీసుకునేసి ఇక్కడ నుంచి ఇప్పుడు ఏదైతే 20 మెంబర్స్ ఉన్నామో దాని ప్లస్ ఇంకో 0 రావాలి సార్. అవును. అండ్ నెక్స్ట్ అలాగే మన మధ్యలో సాంశివ్ సార్ ఉన్నారనమాట. సో గ్రేట్ అని చెప్పుకోవచ్చు. సో ఇది సెకండ్ టైం దిశాకి అటెండ్ అవుతున్నారు. మరి సార్ మాటల్లో విందాం. రియలీ చాలా ఛాలెంజెస్, చాలా ప్రాబ్లమ్స్ అనేది వచ్చింది, అయినా కూడా కానీ ఈరోజు నిలబడ్డారు అంటే లాస్ట్ ఇయర్ దిశ తీసుకున్నారు కాబట్టి కూడా నిలబడ్డామన్నమాట. సో మరి లాస్ట్ ఇయర్ దిశ తీసుకోకుండా ఉంటే మేబీ బిజినెస్ నుంచి ఈ పాటికి ఎప్పుడో క్విట్ అయిపోయేవాళ్ళు. మరి చెప్పండి సార్, మీ ఫీలింగ్ చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది? మళ్ళీ సెకండ్ టైము అభిషేక్ మా గురుజీ దిశ ట్రైనింగ్ అనేది తీసుకోబోతున్నారు, ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్స్ చెప్తున్నాను మేడం. ఎందుకంటే ఫస్ట్ నాకు అవకాశం ఇవ్వడానికి ఇచ్చారు. ఈ అవకాశం ద్వారా నేను ఆ కరోనా రావడం, కరోనా సిచ్యువేషన్స్ ట్రైనింగ్స్ తీసుకోవడం, ఇప్పుడు లైవ్లో ట్రైనింగ్స్ అనమాట. ఇవన్నీ కూడా దిశ ట్రైనింగ్ ఫస్ట్ ట్రైనింగ్ వచ్చేసి సోము గురూజీ ద్వారా తీసుకున్నాను. తర్వాత వచ్చేసింది ఇప్పుడు సెకండ్ అభిషేక్ గురూజీ ద్వారా తీసుకోబోతున్నాను. ఇలాంటి ట్రైనింగ్స్ ఇంకా 2 ఉన్నాయన్నమాట పెండింగ్. ఆ 2 కూడా తీయేస్తున్నానంటే నా ఖచ్చితంగా డైమండ్ అయిపోతానని కాన్ఫిడెన్స్తో ఇక్కడ ఈ టీంతో బయలుదేరి వెళ్తున్నాను. కాబట్టి ఇప్పుడు 20 మెంబర్స్తో వెళ్తున్నాను. దాని పక్కన ఇంకో 0 చేరాలనేసి నెక్స్ట్ దిశాకి వచ్చేసింది తీసుకెళ్లాలనేసి కాన్ఫిడెంట్తో మేమే ఒక 4 బస్సులుగా వెళ్ళి ఇంత దిశ అంటే ఇలా అనే విధంగా తయారు చేసుకోవాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ సక్సెస్ ఇప్పిస్తూ ఇలాంటి సపోర్టే మా అందరికీ ప్రతి ఒక్కరు కూడా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. తప్పకుండా సార్, తప్పకుండా జరుగుతుందన్నమాట. సో ఏదైతే గట్టిగా అనుకుంటామో, డ్రీమ్ పెట్టుకుంటామో అవన్నీ కూడా జరుగుతాయి. సో కొన్ని అప్ అండ్ డౌన్స్ అనేది వస్తాయన్నమాట. లీడర్ అంటే చెప్తూ ఉంటారు కదా గురుజీ వాళ్ళు, డీడీలు ఇచ్చే వాళ్ళని లీడర్ అని చెప్పరు, నిలబడే వాళ్ళని మాత్రమే లీడర్ అంటారు. నిలబడితేనే సక్సెస్ వస్తుంది, అంతేగాని డీడీల బిజినెస్ కాకుండా ఒక్కరే సక్సెస్ అవ్వడం కాదు, మా కింద వచ్చిన వాళ్ళు కూడా సక్సెస్ చేయించుకుంటూ పోతే ఏదైతే అప్లైన్స్ ఉన్నారో అప్లైన్స్ ద్వారా గైడెన్స్ తీసుకుంటూ నాలెడ్జ్ తీసుకుంటున్నాం కాబట్టి ఈరోజు ఇంతవరకు నిలబడి ఉన్నాము. ఇలాగనే కంటిన్యూ చేస్తూ మేము ఇప్పుడు ఎవరైతే మమ్మల్ని నమ్మి వస్తున్నారో వీళ్ళందరినీ కూడా సక్సెస్ చేపిస్తూ మేము కూడా ముందుకు తీసుకెళ్లాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేడం. ప్రతి ఒక్కరూ అప్లైన్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళ గైడెన్స్ ఇలానే కావాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేము కూడా ప్రతి ఒక్కరు కూడా మా కింద ఎంతమంది అయితే మా టీం డౌన్ లైన్స్ ఎవరెవరు వచ్చారో వాళ్ళు కూడా తప్పకుండా జరుగుతుంది సార్. ఆల్ ద బెస్ట్ సార్, కంగ్రాచులేషన్స్ సార్. ఇదండి మరి ఈరోజు టీం మెంబర్స్తో ఫస్ట్ ఇలా మాట్లాడిస్తున్నాను. నెక్స్ట్ మళ్ళీ కూడా నేను మధ్యలో టైం దొరికితే చాలు, ఫస్ట్ డే ట్రైనింగ్లో ఏం నచ్చింది, సెకండ్ డే ఏం నచ్చింది, థర్డ్ డే ఏం నచ్చింది, ఓవరాల్గా ఏం నచ్చింది, ఇలా ఎన్ని మాట్లాడిస్తానో తెలియదు. ఫైనల్గా వాళ్ళు కమిట్మెంట్లు కూడా తీసుకుంటారు, వాళ్ళు ఏం చేంజెస్ చేసుకున్నారు ఏంటి టోటల్గా బిఫోర్ వాళ్ళ మైండ్ సెట్కి, ఆఫ్టర్ దిశ మైండ్ సెట్కి ఏం వాళ్ళల్లో తేడా వచ్చిందనేది, బొగ్గులో నుంచి ఎలా అయితే డైమండ్స్ వస్తాయో అలానే వీళ్ళలో కూడా డైమండ్స్ చేయాలనేసి ఎలా చేంజెస్ వస్తాయనేది కూడా చూడాలన్నమాట. ఖచ్చితంగా అవన్నీ కూడా మీకు వీడియోల రూపంలో కంటిన్యూగా నేను అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఈ దిశలో పిన్ టు పిన్ ఎవ్రీ మూమెంట్ ని కూడా ఒక స్వీట్ మెమరీ లాగా భద్రపరిచి వీళ్ళకి, ఎందుకంటే సో లాస్ట్ ఇయర్ ఎక్కువ మంది వెళ్ళలేదు, బట్ అంత ఇది లేదనమాట, ఎక్కువ ఫోకస్ చేయలేదు వీడియోస్ మీద. సో ఇయర్ అయితే నేను అనుకుంటున్నాను వాళ్ళు కూడా చూసుకోవాలన్నమాట వెనక్కి తిరిగి. సో ఎస్, ఇది ఫస్ట్ దిశ, నేను ఇలా ఉన్నాను, ఇలా మాట్లాడాను, మేమందరూ ఇలా వెళ్ళాము, మా టీం అప్పుడు ఇలా వెళ్ళాము, నెక్స్ట్ సెకండ్ దిశకి ఇలా వెళ్ళాము అనేసి ప్రతి ఒక్క మూమెంట్ని కూడా నేను వీళ్ళకి అన్నీ కూడా చేసి
వీళ్ళకి ఖచ్చితంగా మంచిగా ఒక మెమరీస్ అనేది ఇవ్వాలనుకుంటున్నాను. ఖచ్చితంగా ప్రతి ఒక్కటి కూడా నేను యూట్యూబ్లో అప్డేట్ చేస్తాను అనమాట. సో ఖచ్చితంగా అన్నీ ఉంటుంది, ప్రతి ఒక్క మూమెంట్ కూడా ఎంజాయ్ చేస్తామనేసి నేనైతే అనుకుంటున్నాను. సో నిజంగా అండి ఈరోజైతే నేను బిజినెస్లో నిలబడ్డాను అంటే రియలీ చెప్తున్నా 100% కాదు 1000%. ఎందుకంటే ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఎన్నో ఛాలెంజెస్ వచ్చాయి, ఎన్నో సిచ్యువేషన్స్ వచ్చాయి. బట్ అయినా కూడా నాకు ఈ కాన్ఫిడెన్స్ అనేది ఎక్కడొచ్చిందంటే దిశలో వచ్చిందనమాట. ఆ దిశ కనుక లేకుండా ఉండింటే నేను యూరప్ టార్గెట్ కూడా విన్ అయ్యేదాన్ని కాదు, ఈరోజు ఇన్ని ఛాలెంజెస్ని నేను ఫేస్ చేసేదాన్ని కాదు. ఆ దిశకు అటెండ్ అయ్యాను కాబట్టే నేను ఈరోజు బిజినెస్లో నిలబడ్డాను. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. జై హో.